మొదటిగా 5 మంది చనిపోయారు. స్పాట్ లో 3 చనిపోగా ఆ తర్వాత మృతుల సంఖ్య అనేది పెరుగుకుంటూ ఆ మృతుల సంఖ్య ఇంక్రీజ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 17 మంది చనిపోయినట్టుగా అయితే ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి ఇటు యశోద హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా కాంచన్బాగ్ సంబంధించిన డిఆర్డిఎల్ అపోలోలో కూడా కొంతమంది జాయిన్ చేశారు. ఈ రెస్క్యూకి సంబంధించి మొత్తాన్ని కూడా ఈ ప్రమాద బారిన పడిన ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 17 మంది మృత్యువాత పడ్డారు, చనిపోయినట్టుగా అయితే ప్రజెంట్ మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడ్డ వారందరికీ కూడా సహాయక చర్యలు, అదేవిధంగా వైద్యానికి సంబంధించి పూర్తిగా సహాయక చర్యలు చేస్తామని, మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పేసి ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అదేవిధంగా వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా పరస్పర విమర్శలు అయితే చేసుకుంటున్నారు. అంటే ఒకళ్ళు దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఈ ప్రమాదం అనేది జరిగిన సమయానికి ఫైర్ డిపార్ట్మెంట్ చేరుకోలేకపోయిందని చెప్పేసి ఒకళ్ళు చెప్తుంటే, కానీ సరైన సమయానికి మేము చేరుకున్నామని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పబ్లిక్ నుంచి ఇక్కడ ఘటన స్థలానికి జరిగిన ప్రత్యక్ష సాక్షుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సమాచారం అందిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు, రెస్క్యూ చేశారు. 17 మందిని కూడా రెస్క్యూ చేశారు. అదేవిధంగా మొత్తం 30 మంది ఉండగా 30 మందిలో అందరినీ కూడా రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ అయితే చూస్తున్నామని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వివరాలు అయితే తెలుస్తుంది. అదేవిధంగా ప్రత్యేక సాక్షుల నుంచి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. సో ఇందులో భాగంగానే ప్రజెంట్ ఈ ఘటన అనేది ప్రమాదం అనేది కొంచెం పెద్దగానే జరిగింది కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఘటన ఎలా జరిగింది, సంఘటన ఎలా జరిగిందనే దర్యాప్తు వివరాలు అధికారుల నుంచి, అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడవచ్చు. ఉదయం 6 గంటల సమయంలో, అంటే 5:30-6 గంటల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నిద్రమత్తులో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం, అంటే ఏసీ కంప్రెసర్ ఫస్ట్గా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఏసీ కంప్రెసర్ పేలడం, ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడే స్పాట్లో 3 కూడా తర్వాత కారణంగా దట్టమైన పొగ ఏర్పడడం, అందులో నుంచి వచ్చిన పొగ కారణంగా వాళ్ళు పీల్చుకున్న వెంటనే వాళ్ళందరూ కూడా అపస్మారక స్థితికి జారుకున్న సిచ్యువేషన్. అపస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ అధికారులంతా కూడా, రెస్క్యూ టీం అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇందులో ఎక్కువగా సివియర్గా ఎవరైతే ఇంజురీస్ అయ్యాయో, సివియర్గా అగ్ని ప్రమాదం కారణంగా, పొగ కారణంగా, అదేవిధంగా అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదాల బారిన పడిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. కొంతమందిని హాస్పిటల్కి తరలిస్తున్న మార్గ మధ్యంలోనే చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ ప్రమాదం అనేది ఎక్కువ మొత్తంలో జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, అధికారులు, అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన అధికారులు కూడా, కేంద్ర మంత్రులు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. ఇందులో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీని మీద ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆరా తీసి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కూడా ఆయన వివరాలు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళందరికీ కూడా ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఇంజురీస్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా వివరాలు తెలుసుకొని వాళ్ళకి మెరుగైన చికిత్స అందించేలాగా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్. ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఈ ప్రమాద బారిన పడడానికి గల రీజన్ ముఖ్యంగా చూసుకుంటే ఈ పొగ అనేది చాలా ఎక్కువగా దట్టమైన పొగ రావడం, ఏసీ కంప్రెసర్ కావడంతో, అదేవిధంగా వైరింగ్ అనేది చాలా ఎక్కువగా ఇండ్లలో ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందులో భాగంగానే చాలా మంది దీని బారిన పడి గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. సో వీళ్ళ విషయానికి వస్తే, వీళ్ళ కుటుంబ సభ్యుల విషయానికి వస్తే వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి, సమ్మర్ హాలిడేస్ ఉండడంతో వీళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా సమ్మర్ హాలిడేస్ కారణంగా ఈ బిల్డింగ్లో ఉన్న వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి హాలిడేస్ కారణంగా వచ్చారని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే అందరూ కూడా ఏసీ వేసుకొని, ఎండాకాలం కావడంతో సమ్మర్ ఎఫెక్ట్ తోటి ఏసీ వేసుకొని పడుకున్న సమయంలో ఉదయం అకస్మాత్తుగా ఈ అగ్ని ప్రమాదం అనేది, షార్ట్ సర్క్యూట్ అనేది జరగడం, అందులో భాగంగా ఈ కంప్రెసర్ అనేది పేలడం, ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత ఈ ఘటనలో భాగంగా దీనికి సంబంధించి అధికారులు అయితే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకొని దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ప్రెసెంట్ మనతో పాటు డీజీ ఉన్నారు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి బ్రీఫ్గా మాట్లాడుతున్నారు. ఒకసారి తెలుసుకుందాం.